ఒకప్పుడు ఏదన్నా దేవుడికి సంబంధించిందంటే భయంతో భారంతో చేసేవాళ్ళం. ఇప్పుడు దొంగెత్తిగా లేడు నేర్చుకున్నాం. దేవుని కార్యక్రమం జరుగుతుందంటే ఒంగొంగి పని చేసేవాడివి. ఇప్పుడు అది చేయలేదరా, ఇది చేయలేదే, అది చేయలేదని పెద్ద మోతిబరువు అయిపోయావు ఈ మధ్య. ఒకప్పుడు సహోదరుడా అని పిలిచేవాడివి. ఇప్పుడు యారా వారా ఏంట్రా. మరి ఏంటి ఎమ్మెల్యే లక్షణాలు ఎలాగొచ్చేసినాయి ఏంటో. జాగ్రత్త. నువ్వెంత సత్యం ఉన్నదానివైనను, సత్యం ఉన్నవాడివైనను ఆయన చూస్తే ఎలా ఉంటామండి. రాత్రి విన్నాం, నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు అనడానికి గుర్తుండి చెప్పనా, నువ్వు ఇతరులని ప్రేమిస్తావు. నువ్వు ఇతరులతో బాగుంటే నువ్వు దేవునితో బాగున్నావని అదే గుర్తు. నువ్వు ఇతరులకు పేర్లు పెడుతూ తిరిగితే, నేను అలా చెప్తున్నాను, దేవుడి దగ్గర కూడా ఒకరోజు నువ్వు కొత్త పేరు ఒకటి పెట్టించుకుంటావు, దుర్మార్గుడా అని. నువ్వు ఈరోజు ఇతరులతో సరిగ్గా మాట్లాడకుండా దొంగ మొహమోడు, ఆ మొహమోడు, ఈ మొహమోడు, అలాగున్నాడు ఇలాగున్నాడంటే దేవుడు కూడా అంటాడు, రే ఏ స్థితిలోంచి వచ్చావు, ఏం మాట్లాడుతున్నావు, ఎలా ఉన్నావురా చూసుకో అంటాడు. ప్రేమిద్దాం, మాట్లాడదాం. మొదట ప్రేమ, మొదట్లో ప్రార్థన చేసినప్పుడు ఎంత భారంతో చేసేవాళ్ళం, మొదట బైబిల్ చదివినప్పుడు ఎలా బైబిల్ చదివేవాళ్ళం, మొదట సేవలో ఆతృతగా ఎలా పరిగెట్టేవాళ్ళమో ఇప్పుడు అలాగే ఉందాం, ఎప్పటికీ అలాగే ఉందాం. ఆ ప్రేమ, ఆ భారము, ఆ సేవ. మీటింగ్ అనగానే ఒక పండగ వాతావరణం. సాయంత్రం మీటింగ్ అనగానే ముందే నేను వెళ్ళిపోయి ఏదో చేయాలనడం. సాయంత్రం అయ్యేసరికి భోజనం చేసిన వెంటనే కొంచెం బైబిల్ చదువుకోవడం, మనసారా ప్రార్థన చేసుకోవడం, చక్కగా వాక్యం చదువుకోవడం, నాతో మాట్లాడిన ఆ మాటలు 4 మాటలు బయటకు కట్టుకెళ్ళి దేవుడు నాతో ఇది చెప్పాడని చెప్పడం. ఆ వైరాగ్యం అంతా మళ్ళీ తెచ్చుకుందాం. అలా కాకుండా నేను ఎదిగిపోవాలి. ఎదిగిపోరండి. ఫలములు లేని వృక్షములు అలా ఎదిగిపోయి ఒకేసారి కుప్పకూలిపోతాం.